హాయ్ అండి. టుడే గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మీనా డెకరేషన్ చేస్తుందనమాట. డెకరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మోసం చేశారన్న విషయం తనతో పాటు చేసిన వాళ్ళకి చెప్పదు. కానీ చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అమ్మా మీనా చేసిన దానికి డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా అంటే అక్క రేపొద్దున ఇచ్చేస్తానక్క అంటుంది. ఈ లోపల మీనా పని అయిపోయినట్టే. మనం ఏ పనైనా చేయించేసుకోవాలి. పొద్దునుంచి రాత్రి వరకు దాని చేత అన్ని పనులు చేయించాలి. మీనా 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 అంటుంది. ఈ లోపల ఏంటాంటీ ఎందుకలా అరుస్తున్నారు మీరు? మీనా ఏది బయటకు వెళ్ళింది. అయితే కాఫీ కావాలి అంటే అక్కడే చక్కెర ఉంది కదా, అక్కడే డికాషన్ ఉంది కదా, కలుపుకోవచ్చు. ఆయన అంకుల్ ఆంటీ మీకు కాఫీ పెట్టేవారు కదా, ఎందుకు పెట్టేవారు కాదమ్మా? పెట్టింది. అయితే కలుపుకుని తాగండి ఆంటీ. అది తాగడానికి కూడానా అంటే నాకు పని ఉంది నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా కొడల చేత కూడా తిట్టించుకుంటున్నావా? ప్రతి పనికి మీనా మీనా అంటావు, మీనా మీనా అంటావు, ఇది కరెక్ట్ పద్ధతేనా ప్రభా? అసలు అర్థం చేసుకోవా నువ్వు అంటాడు. ఇంక వెంటనే కూడా మన బాలు ఫోన్ చేస్తాడు. ఎందుకో కానీ రాత్రంతా మీనా నువ్వు చాలా డల్గా ఉన్నావు అని చెప్పి చేస్తూ ఉంటాడు. ఒకసారి ఎత్తదు, రెండోసారి ఎత్తి ఏంటండి ఎందుకు మీనా అలా ఉన్నావు? అదేం లేదండి నేను బాగానే ఉన్నానండి. ఎందుకలా అంటున్నారు? అది కాదు, మనతో చేసిన వాళ్ళందరికీ డబ్బులు పంచిపెట్టేశావా? లేదండి రేపు పొద్దున ఇస్తానన్నారు వాళ్ళు అని అంటే, అవునా సార్ అదేంటి డెకరేషన్ చేసిన వెంటనే ఇచ్చేస్తారు కదా. అయినా నేను గుడికి వెళ్తున్నానండి. సరే అయితే మీనా అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఈ లోపల బాలు ఆలోచించుకుని మన డబ్బు డమా అయితే తెలుస్తుంది అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. డబ్బు డమా ఏం చేస్తున్నావు? ఎందుకో గానీ మీనా చాలా డల్‌గా ఉంది. అవును బాలు, నేను అబ్జర్వ్ చేశాను. తను గుడికెళ్ళిందంట. నువ్వేంటనేది కనుక్కుంటావా డబ్బుడమ్మా అంటే, అయ్యో సరే బాలు అంటుంది. ఈ లోపల దేవుడా! ఎందుకు దేవుడా! ఏ కష్టమొచ్చినా నువ్వే ఉన్నావు. పెళ్ళయ్యాక ఆయనే అన్నీ చూసుకుంటున్నారు. నేను ఎంతో కష్టపడ్డాను. కానీ ఇప్పుడు ఆ 9,00,000 ఎలా తీసుకురావాలో నాకు తెలియట్లేదు దేవుడా! అన్నీ నువ్వే అనుకుని నేను చాలా అని అనుకుంటుంది. బాధపడుతూ ఉంటే ఈ లోపల మన చెల్లెలొస్తుంది. ఏంటి అక్క అలా ఉన్నావు అనంటే, ఏం లేదు నన్ను ఇలా మోసం చేశారు అంటూ చాలా బాధపడుతుంది సుమతి. నన్ను చాలామంది ఇలా మోసం చేశారు, నా డబ్బులు దొబ్బేశారు అనేసరికి ఆ విషయం తెలిసిన మన డబ్బుడమ్మ వెళ్ళి మన బాలుకి రవికి చెప్తుంది. చెప్పి ఏంటి ఏమైంది డబ్బుడమ్మ అంటే, బాలు చాలా జరిగింది. చాలా ఫ్రాడ్ జరిగింది. మోసం జరిగింది మీనాకి. అంటే ఎవరి వల్ల? ఆ మేనేజర్ వల్లేనా? ఆ మేనేజర్‌ని ఆలోచిద్దాం. అంటే నువ్వంత కోప్పడతావని నీకు మీనా చెప్పలేదు. మనం ఆలోచించుద్దాం. ఈ ఈ ఫీల్డ్‌లో అసలు చాలా పండి పడిపోయారు. అయినా చింతామణి గారు ఈ ప్లాన్ చేశారు. మీనా చాలా చేస్తుంది. కానీ చింతామణితో పెట్టుకుంటే ఎవ్వడైనా అట్టడిగిపోవాల్సిందే అంటూ ఉంటే ఈ లోపల ఇదంతా ఒక గ్యాంగ్‌లా ఉంది. అన్నయ్య నువ్వు బయటికి రా అని చెప్పేసి తీసుకెళ్ళి బాలు ఇలా నువ్వు కోప్పడితే కుదరదు. చాలా ఆలోచనతో చేయాలి. ఎందుకంటే 9,00,000 వాడి దగ్గరే ఉన్నాయి. నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసి మా ఫస్ట్ యానివర్సరీ ఉంది. ఈవెంట్ మేనేజర్ మీరేనా? ఆ! మిగతా పెద్ద సార్ ఉన్నారు సార్. మీతో ఎందుకు మాట్లాడాలి? ఈ ఫ్రాడ్ గాడితో ఎందుకు రవి? అంటే శృతి ఆగు. మాకు కావాలి. నాకు ఆయనకి ఫుల్ కావాలి. నాకు హాఫ్ కావాలి. అయినా మీరు నోటి దూల ఎక్కువగా ఉంది మేడం అంటే, మీకు అయన్నీ అనవసరం. మీరు ఈవెంట్ మేనేజర్ ఎలా చేస్తారు? ఎవరు చేస్తారంటే, చింతామణి అని ఆవిడుంది. ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకోండి. మీరెళ్ళి ఆవిడతో మాట్లాడుకోండి అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే కూడా మన రవి, శృతి ఇద్దరు మాట్లాడడానికి బయటకొచ్చేస్తారు. ఇంక బయటకొచ్చేసరికి తీసుకొచ్చావా డబ్బుడమ్మా? అంటే తీసుకొచ్చాను బాలు. అంటే ఈ లోపల ఒరేయ్! నువ్వు ఫోన్ చేసి ఆ చింతామణితో నువ్వు మాట్లాడు. నువ్వేమో మేనేజర్‌తో మాట్లాడు. మరి నువ్వేం చేస్తావు పడుకుంటావా? లేదురా నేను ఈ ఫీల్డ్‌లో చాలామందికి తెలుసు అంటే చింతామణితో మన రవి మాట్లాడతాడు. మా ఫస్ట్ యానివర్సరీ అవుతండి. మాకు కావాలి ఇలాగ ఒక ఈవెంట్ కావాలి అంటే, అయితే నేను గుడి దగ్గర ఉన్నాను మీరు రండి అని చెప్తాడు. చెప్పేసరికి సరేనండి నేను వస్తాను. మీ పేరు? సుబ్బిశెట్టి. అంటే మీ పేరైతే ఏదేదో ఉందిలెండి. మీకు జరగాలి కదా ఫంక్షను. నేను గుడి దగ్గరికొస్తాను. అంటే ఈ లోపల మన శృతి కూడా మన చింతామణిలాగా డబ్బింగ్ చెప్తుంది కాబట్టి తన వాయిస్ లాగా మాట్లాడి ఎలాగైనా సరే మేనేజర్‌ని చెప్తది. ఏదైతే మన మీనాని మోసం చేసి 9,00,000 ఉన్నాయి కదా! అవి పట్టుకొని పలానా గుడికి రా అని చెప్తారు. సరే మేడం అంటూ ఇద్దరు కలిపి వస్తారు. ఈ లోపల వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. ఇంకా మన శృతికి, మాలు, రవి ముగ్గురు కూడా వెళ్తారు గుడికి. ఎక్కడుందో ఈ పూలగంప అంటే, అక్క బావకి చెప్పకపోయావా అంటే, మీ బావ బాధపడతారు. ఇంట్లో చాలా అవమానిస్తారు. నిందలు పడాల్సొస్తది. అంటే, ఎంత పూలగంప
నువ్వు నా గురించి అంతలా ఆలోచిస్తుంటే నీ గురించి నేను ఆలోచించలేనా అంటూ మన మీనా గురించి బాలు అంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ గురించేనా ఇంట్లో వాళ్ళు ఏమైనా పెద్ద పత్తిత్తులా? శృతి, నీ నోరు ఆపలేకపోతున్నాను శృతి. ఒరే, డబ్బుడమ్మ ఖర్చుకనే చెప్పింది కదా శృతి, వెళ్ళు మీనా దగ్గరికి అంటే, ఏంటి శృతి ఇలా వచ్చావు, నీకంతా మంచి జరుగుతుంది మీనా, నువ్వు కంగారు పడకు, వదిన ఇలా రా అంటే ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసరికి ఇదేంటిది, ఇక్కడున్నాడు మేనేజర్, మేడం మీరు రమ్మన్నారు కదా, ఇదిగోండి మేడం 9 లక్షలు అంటే ఏంటి 9 లక్షలు, ఆ మీనాని మనం ఫ్రాడ్ చేసి తీసుకున్నాం కదా అంటూ ఇదంతా చెప్పుకొస్తారు. ఇద్దరు కూడా వీడియో తీస్తూ ఉంటారు. ఒక పక్కన బాలు, ఒక పక్కన రవి, ఇద్దరు తీస్తారు. తీసేసరికి మనం ఎలా అయితే మీనా ఇంకా పూలమ్మ పూలమ్మ అంటూ తను బయట పట్టుకుని తిరగాలి తప్ప ఈ ఫీల్డ్లో ఉంటాకే వీల్లేదు అని అనేసరికి తను పెద్ద సార్ చూసేసరికి ఇంకా వెంటనే కూడా పెద్ద గొడవ అయిపోయినట్టుగా చాలా కంగారుగా చూస్తూ ఉంటారు. అసలు ఏంటిది, అసలు నేను రమ్మనలేదే, నిన్నెవరు రమ్మన్నారు, మీరే కదా మేడం నన్ను రమ్మన్నారు అంటూ మన చింతామణితో మేనేజర్ చెప్తాడు. అదేంటి నేనెక్కడ రమ్మన్నాను, నేను రమ్మనలేదే, నాకెవరు ఈవెంట్ పూలిస్తూ ఇదంతా పెద్ద స్కామ్లా ఉంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేసరికి వాళ్ళ పెద్దసారి తిడతాడు మేనేజర్ని. రే ఏమనుకుంటున్నావురా అంటూ, ఆగండి ఆగండి ఆగండి, మీ ఇద్దరు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ మన బాలు వస్తాడు. ఇలా మొత్తం అందరి అసలు విషయం బయటపడిపోతుందండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో అనేది రేపటి ఎపిసోడ్ చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. మన మీనా మన మీనా బాధకి ఒక కొలిక్కి వచ్చిందనిపిస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.